జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎవరు నువ్వు? నేనండి, మీ వైదేహి. నువ్వు నా వైదేహివి కాదు. దేవాంశు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి నువ్వే వైదేహి అని చెప్పాడు. ఇకనైనా నీ బిడ్డను చూసుకుంటూ జాగ్రత్తగా ఉండు. మళ్ళీ వైదేహినంటూ నా చుట్టూ, నా ఇంటి చుట్టూ తిరక్కు. ఎన్నిసార్లు ఎంత చెప్పి పంపించినా ఇంకా వైదేహి అని అంటుందేంటి? ఉరిశిక్ష నుంచి కాపాడితే కన్నబిడ్డని చూసుకుంటుందేమో అనుకుంటే మళ్ళీ ఇక్కడికే వచ్చిందేంటి? ఏమనుకోవాలి తన గురించి? కన్నబిడ్డ గురించి కూడా ఆలోచించని కసాయి తల్లి అనుకోవాలా? లేకపోతే ఏ తల్లి కన్నబిడ్డని నిర్లక్ష్యం చేయదు కాబట్టి తను వైశాలి కాదు వైదేహి అనుకోవాలా? మన బంధం అంత తొందరగా విడిపోయేది కాదు బావా. అది నువ్వు గుర్తించకపోయినా జరిగే సంఘటనలు ఇలా గుర్తు చేస్తూనే ఉంటాయి. గుర్తుందా బావా? తలస్నానం చేసి నీ దగ్గరికి వస్తే నా తల తుడిచి నువ్వే మంగళసూత్రాలు వేసేవాడివి. ఇంకో విషయం తెలుసా? ఇలానే నా చీర నీ బ్రేస్లెట్కి ఇలానే గుర్తుందా? నా వైదేహితో ఉండే ప్రతి క్షణం ఒక మధుర క్షణం. అవి కేవలం గుర్తులు, జ్ఞాపకాలు కావు. నా జీవితంలో వైదేహి నాతో లేకపోయినా జీవితాంతం అవి నాతోనే ఉంటాయి. లేదు బావా,
ఇప్పుడు కూడా నీ వైదేహి నీతోనే ఉంది. నువ్వు గుర్తించటం లేదంతే. ఒకప్పుడు దూరమైన నన్ను దగ్గర చేసుకోవాలని ఎన్ని పాటలు పడ్డావు. ఇప్పుడెందుకు బావా దగ్గరగా ఉన్నా దూరం చేయాలని చూస్తున్నావు? నువ్విలా మాట్లాడద్దు. నా వైదేహి ఏమో అనిపించేస్తుంది. ఒకప్పుడు వైదేహి నాకు దూరంగా ఉన్నా దగ్గరవుతుందన్న ధైర్యం, నా చుట్టూ ఉందన్న నమ్మకం. కానీ ఇప్పుడు ఆ నమ్మకం, ధైర్యం రెండూ లేవు. వైదేహి దూరం అయిపోతుందన్న బాధ తప్ప. నీ మాటలు, నీ చేష్టలు వైదేహిని గుర్తు చేస్తున్నాయి. కానీ నా చేతిలో పోయింది నా వైదేహినే కదా. ఇద్దరు ఒకేలా ఉండొచ్చు, కానీ ఒకే మనిషి ఇద్దరిలా ఎలా ఉంటారు? అసలు నువ్వు వైశాలివో వైదేహివో, నువ్వు అబద్ధం చెప్తున్నావో నేను పొరపడుతున్నాను, ఏమీ తెలియట్లేదు. తప్పు నీది కాదు బావా. నీ పరిస్థితి అలాంటిది. నా కోసం ఆలోచించి ప్రతిసారి కళ్ళ ముందు పోయినా నా రూపమే కనిపిస్తోంది. అందుకే పోయిన ఆ ప్రాణాన్ని తప్ప నీకోసం విలవిల్లాడుతున్న ఈ ప్రాణాన్ని గుర్తుపట్టలేకపోతున్నావు. అదే నిజం బావా. లేకపోతే నా బావ నన్ను గుర్తుపట్టకపోవడమా? నీ మనస్సు, ఆలోచనలు అన్నీ అక్కడే ఆగిపోయాయి. ఇప్పుడు అందుకే మళ్ళీ వచ్చాను బావా. నీ జీవితంలో ఆగిపోయిన ఆ క్షణాల్ని కదిలిస్తాను. నీ మనసులో మళ్ళీ నా మీద ప్రేమని పుట్టిస్తాను. నీ మనసు మళ్ళీ నన్ను గుర్తించేలా చేస్తాను. పరిస్థితులు పగబట్టాయని, అయిన వాళ్ళు గుర్తుపట్టలేదని నా పోరాటాన్ని ఆపేయను బావా. ఒకప్పుడు నువ్వు నన్ను పొందడానికి ఆపకుండా చేసిన పోరాటం గుర్తుంది కదా. దాన్ని స్ఫూర్తిగా చేసుకొని నేను పోరాడతాను. మీరు మళ్ళీ గంటేసినా మళ్ళీ మళ్ళీ వస్తాను. నా ప్రేమని, మన బంధాన్ని గుర్తించేలా చేస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.